వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. మనతో పాటు స్టూడియోలో సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తున్న టాపిక్స్ అన్నిటి గురించి డిస్కషన్ చేద్దాం. నమస్తే ఆజాద్ గారు. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, మనం రీసెంట్గా రకరకాల టాపిక్స్, రకరకాల ఇష్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా. రీసెంట్గా అసలు ఒక పర్సన్ వచ్చి నిరుద్యోగులందరూ కూడా కాక్రోచులు లాంటి వాళ్ళు అని ఎప్పుడైతే మాట్లాడారో, చీఫ్ జస్టిస్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు నిరుద్యోగులంతా కలిపి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టుకున్నారు. ఆ కాక్రోచ్ గెటప్లు వేసుకుని వాళ్ళు ఎక్కడైతే ప్రభుత్వం చేయలేని పనులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చేపట్టి ఆ పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం చూస్తున్నాము. అలానే ఇప్పుడు ఆ పేజ్కున్న ఫాలోవర్స్ కూడా 16 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. దాంట్లో 9% ఇండియన్స్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా అదర్ కంట్రీస్ ఉన్నారు, పాకిస్తాన్ 49% ఉన్నారు అంటున్నారు. అసలు ఈ గోలంతా మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఒక్కోసారి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు కాక్రోచ్ జనతా పార్టీలో యూత్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు చెప్పే ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చైతన్యము, ప్రజా చైతన్యము, ప్రజా ఉద్యమం, మీరు అన్నట్టు నిరుద్యోగం మీద పోరాటం, ఇవన్నీ కూడా అది ఎలా అంటే ఈరోజు ఇది అంత ముందు లేదా, మరి ఇప్పుడే ఎందుకు చైతన్యం వచ్చింది అనేది ఒక ప్రశ్న ఒకటి. సరే, లేదంటే సిజే గారు వ్యాఖ్యానించారు అంటే ఒక పిల్లి సందర్భంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యానాలు కూడా వస్తాయి. ఇప్పుడు శ్రీశ్రీ గారు ఆ రోజే చెప్పారు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలు పోనీ అని అన్యాయపు పోకుండా సహించరు అని చెప్పాడు. అంటే కొంతమంది కొంతమంది వృద్ధులు పుట్టుకతోనే యువకులు, పుట్టుకతోనే వృద్ధులు అని చెప్తాడు ఆయన, అప్పుడే చెప్పాడు. సో ఇలాంటి వ్యాఖ్యానాలు చాలా జరిగినాయి. మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది సడన్గా వచ్చేసి ప్రజా ఉద్యమంలోకి వచ్చేసి జెడ్ అని చెప్పేసి ఇలా చేస్తుంది అంటే దీని వెనక ఎవరు ఉన్నారా అనేది కొంచెం సందేహాలు వస్తుంటాయి కామన్గా. అంటే నాకని కదా, కామన్ మ్యాన్గా అనుకునే అందరూ కూడా. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు భారతదేశంలో నిరుద్యోగ సమస్య లేదా, ఉంది. అవినీతి లేదా. ఒక కరీంనగర్లో ఒక వ్యక్తి ఒక ఫ్లెకార్డ్ పట్టుకున్నాడు, ఏంటంటే రోడ్లు గుంతలు ఉన్నాయి, సో మేము హెల్మెట్ పెట్టుకుంటే మీరు డబ్బులు వసూలు చేస్తారు కదా, మరి గుంతలు ఉన్న రోడ్డుకి మేము డబ్బులు వసూలు చేయలేమా అని చెప్పి ఆయన అప్పుడే నినాదించారు. మరి అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు ఆయనకి. ఇప్పుడు నేను ఎస్ఎఫ్ఐ లీడర్గా పనిచేసి ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు, నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు మేము ఎన్నో ఉద్యమాలు చేశాం. అది స్కాలర్షిప్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ. అంతెందుకు మొన్న నేను విజయవాడ అందరికి తెలుసు, అవినిగడ్డ కరకట్ట ప్రాంతంలో రోడ్లు ఇట్లా డల్లు అసలు ఇలా ఉందన్నమాట. రోడ్డు గుంతలు వేరు, ఇట్లా అవటం వేరు, రోడ్డు ఇలా ఉండేది ఇలా అయింది. సో అలా అని చెప్పి నాకు వీడియో చేసి దానికి ఎవరు వేరే వాళ్ళకి ట్యాగ్ చేసి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయాలి. విజయవాడ పీపుల్ అని రకరకాల పేజెస్ ఉంటాయి, అన్నిటికీ ఎవరు యాక్సెప్ట్ చేయాలి. సో అలాంటి ఏదన్నా ఒక ఉద్యమం మనం స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ముందుకు రావడానికి విజయవాడానికి చాలా సమస్యలు. మొన్న మేము రామచంద్రపురం కబేలా విషయంలో కానీ, డంపింగ్ యార్డ్ విషయంలో కానీ, సో ఇవన్నీ ప్రజా సమస్యల మీద మేము పోరాడుతూనే ఉన్నాం. మరి దీని మీద ఎప్పటి నుంచో కొన్ని వామపక్ష భావజాలం ఉన్న పార్టీలు పోరాడుతూనే ఉన్నాయి. కొన్ని చాలా యువజన సంఘాలు ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నాయి. మరి ఇవన్నీ ఇప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర ఒక ఇష్యూ జరుగుతుంది, రోడ్డు వెడల్పు విషయంలో చెట్లు కొట్టేయటం అవన్నీ, దాని మీద ఎన్నో పోరాడుతూ ఉన్నాం. సో విజయవాడ సంబంధించి అప్పుడు విజయవాడ రోడ్డు వెడల్పు చేసినప్పుడు చెట్లు తీసేశారు, కొన్ని లక్షల చెట్లు నరికేయడం జరిగింది. ఆ సందర్భంలో మేము ఏమన్నా చెట్లను తీసి రీలొకేట్ చేయమన్నాం, జపాన్ చైనా పద్ధతిలో. ఇప్పుడు కూడా అదే రీలొకేట్ చేయమంటున్నాం. అంటే నేను ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు రాని యూత్ సడన్గా ఒక సిజే గారు చెప్పిన సందర్భంలో కానీ, అలాగే లేదు ఒకళ్ళు వ్యాఖ్యానించడంలో అతను ఏదో ఆ పార్టీలో అంతకుముందు ఏదో అతను పెట్టడం వల్ల రావటం ఏంటి అనేది, ఎంత దీనికి ఏమైనా ఫండింగ్ అవుతుందా, లేకపోతే దీనికి ఏమైనా దేశ కుట్ర జరుగుతుందా, దేశం పైన ఏం జరుగుతుంది, ఇది జెన్యూన్గా ఉందా లేదని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం మే 16 నాడు అయిన పేజీ వాళ్ళ తారీఖు 22 ఆ రోజులకే మీకు సర్వే చెప్తున్నారు, చెప్పండి. ఈ సర్వేలో 16 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు ఈ కొన్ని డేస్ లో. దీంట్లో 1,60,00,000 మంది అంతేకా. దీంట్లో పర్సంటేజ్ వచ్చేసి పాకిస్తాన్ 49%, పాకిస్తాన్ ప్రజలు యూత్ 49 అయితే, యుఎస్ఏకి సంబంధించిన వాళ్ళు 14%, బంగ్లాదేశ్ 14%, ఓన్లీ ఇండియన్స్ 9%. అంటే మీకు 9 lakhs 154 అంటే సుమారు 16 లక్షల మంది ఉన్నారు అంతే ఇండియన్స్. యూకే, ఆస్ట్రేలియా కలిపి
3% మాత్రమే. అదేలే. యుఏఈ 2%, ఇంకా అదర్ కంట్రీస్ అన్ని కూడా 3%. అంటే మెయిన్లీ ఈ పేజ్కున్న ఫాలోవర్స్లో 49% పాకిస్తాన్, అలానే 14% అటో ఇటో 50% వాళ్ళే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు అన్నట్టు కుట్ర అని అన్నారు కదా, ఎవరైనా పెడుతున్నారు. అదేమో నాకు అదే డౌట్ వస్తుంది. ఎందుకంటే సడన్గా 6 రోజులకి ఇంతమంది ఫాలోవర్స్ పెరగడం ఏంటి, ఇప్పుడు నిరుద్యోగ విషయంలో ఏంటి, తర్వాత మీరు అన్నట్టు ప్రజా సమస్యలు ఎన్ని లేవు భారతదేశంలో. అంతెందుకండి, చాలా సింపుల్గా చెప్తున్నాను. నిరుద్యోగ సమస్య ఎన్ని, ఇప్పుడు మనం ఉండేది హైటెక్ సిటీయే కదా, అవును. ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు పాపం పిల్లలు. అప్పుడు నిరుద్యోగ సమస్య లేదా? అవును. అదే ఇదే కాకుండా నీకు ఒక మంచి ప్రశ్న అడుగుతాను బుజ్జి, ఏమనుకోకండి. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి. అన్ని దేశాలు ఏదో రకంగా సఫర్, ఇరాన్ ఇరాక్ యుద్ధాల వల్ల అన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి. కాస్త మన దేశంలోనే కాస్త కోస్తో కొంచెం మనం పీస్గా నిలబడగలిగాం. బికాస్ ఆఫ్ గవర్నమెంటే కదా, ఓపెన్ చెప్పాలంటే. అలాంటి సడన్గా ఉద్యమం ఎందుకు వచ్చింది, సడన్గా 5 రోజుల్లోనే ఎక్కువ ఫాలోవర్స్ ఎందుకు వచ్చేసారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు అంటే మీరు రావాలి. యూత్ని నేను విమర్శించను, యూత్లో రావాలి, భావజాలం రావాలి, అభ్యుదయ భావజాలం రావాలి. ఇది నా దేశం, నా ప్రజ, నా సమస్య అని ఉండాలి. ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒక అతన్ని పొగుడుతాను, మీరు నన్ను తిట్టుకోవద్దు, ఎవరు కూడా మీరు తిట్టుకోవద్దు. నేను అతను ఒకప్పుడు తిట్టినా, అంటే మంచి ఉంటే మంచి అంటాను, చెడు అంటే చెడు. ఆ పిల్లడు నా అన్వేషణ పిల్లడు ఉన్నాడు, మాట్లాడుతుండే అబ్బాయి. నా సందర్భంలో నేను తిట్టిన సందర్భం ఉంది, కానీ ఒక సందర్భంలో అతను చెప్తున్నాడు, ఆ చైనా వీడియోలు పెడుతుంటాడు, అప్పుడప్పుడు చూస్తున్నా పిల్లోడి ఎంత డెవలప్ ఉంది, ఎంత ముందు ఆలోచిస్తున్నారు, ఎంత ముందు చూపు ఉంది. ఖాళీగా ఉన్న యూత్ అక్కడ ఖాళీగా ఉండకుండా యూత్ ఏదో పని చేస్తుంటారు ఏంటి. తర్వాత అప్పుడు ఖాళీగా ఉన్న యూత్ అతనైతే కొద్దిగా బూత్ మాట మాట్లాడు, అంటే అది మాట్లాడకుండా వేరే రకంగా చెప్పాల్సింది, పంచదార వేసుకున్నా అన్నట్టు మాట్లాడు, తప్పు అది. కానీ చెప్పే విధంగా చెప్పాల్సింది. అక్కడ చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళ కానించి ఎక్సర్సైజు, కరాటే, జూడో చేస్తారు. మన దాంట్లో ఒక్కొక్కటి చిన్నపిల్లకే షుగరు, చిన్నపిల్లకే అదే ఊబకాయం, సరిగ్గా నడవలేడు, మెట్లు ఎక్కలేడు, బ్యాగ్ లేడు, చదవలేడు. ఏందండి ఇవన్నీ? ఆడు బయటకు వస్తే డిగ్రీలు, అమ్మ ఒక మాట్లాడుతా బుజ్జి, నీ డిగ్రీ నీకు ఉపయోగపడిందా? ఓపెన్గా మాట్లాడేసుకుందాం. అరే ఎంట్రా, అరే బాబు తమ్ముడు, నువ్వు నీ డిగ్రీ నీకు ఉపయోగపడిందా? ఓపెన్ చెప్పరా, నువ్వు చేసింది ఏం డిగ్రీ చేసినావు అంటే. అరే అంటే నా తమ్ముడు లెక్క అంటున్నాను, నువ్వు మళ్ళీ ఇంకో రకంగా బాబు చెప్పు చిన్నడా. బీకామ్ చేసి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే వేరే ఉద్దేశం కాదు, ఐ రెస్పెక్ట్ యూ. ఆ బుజ్జి ఏం చేసింది, ఏం చదువుకున్న బుజ్జి అని నేను అడగను, కానీ నేను చదివిన దానికి మనం అంటే ఇక్కడ నేను ఏమన్నా అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, మనం చేసే వర్క్ వేరు. ఈ విషయాన్ని అందరూ గుండెల మీద చేసుకుని చెప్పండి. బీకామ్ చేసిన ఒక వ్యక్తో లేకపోతే బీటెక్ చేసిన ఒక వ్యక్తో అక్కడ చదివింది వేరే, ఇక్కడ చేసేది వేరు. అదేంటి సార్ మీరు లాయర్ చేశారంటే, మా లాయర్లో కూడా సబ్జెక్ట్ వేరు, ఇక్కడ ప్రాక్టికల్ వేరు. ప్రాక్టీస్ చాలా డిఫరెంట్ ఉంటుంది, చదివే సబ్జెక్టులు వేరు. సో నేనేమంటున్నా అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి. నేను ఎప్పటి నుంచో పోరాడుతున్నా, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి. నిజ నిర్ధారణగా బయటకు వచ్చి బతికేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని వివేకానందుల వారు కూడా ఖండించారు. లార్డ్ మెకాలే పెట్టిన సిస్టమ్ ఇది. 1840, 1850లో లార్డ్ మెకాలే ఆయన మన భారతదేశాన్ని ఎట్లా నాశనం చేయాలి, మన భారతదేశ విద్యా వ్యవస్థ ఎలా నాశనం చేయాలి ఏంటి, తర్వాత గురువు సంబంధించినవి, ఆ గురు శిష్యుల బంధానికి సంబంధించినవి ఎన్నో ఉండే ఆ రోజుల్లో. దాన్ని ఎలాగా చెడగొట్టాలి అనుద్దంలో ఆయనకి బంట్రోతులు కావాలి, వాళ్ళకి ఉద్యోగస్తులు కావాలి, నిరుద్యోగులు కావాలి అని చెప్పేసి దానికోసం తయారు చేసిన ఆ వ్యవస్థ ఈ రోజు మనం చదువుకునేది. ఓకే, ఇది మన సిస్టమ్ కాదు కదా బుజ్జి. నెట్లో చూసుకోండి మీరు, ప్రతిదీ చూడ చదవండి. లార్డ్ మెకాలే ఆయన మొత్తం తిరిగి వేసి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టడానికి చేసిన కారణం ఇది. ఎవరైనా కనుక్కోండి, ఇది వాస్తవం, అవునా కాదన్న వాస్తవమే. ఏది అదే సిస్టమ్. ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఓకే నేను ఒప్పుకుంటా. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 16 సంవత్సరాలు చదువుకోవాలా, 15 సంవత్సరాలు చదువుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఇప్పుడు ఎక్కడ చదివేది ఏంది, ఏదో పైదాకార సిస్టము, ఆ సిస్టమ్ అని ఏదైనా ఉపయోగపడతాయి అవన్నీ. ఇక్కడ అసలు బ్యాంకు, ఒక అబ్బాయి 10th క్లాస్ చదివిన పిల్లగాడికి బ్యాంకులో చెక్ వేయటం రాదు, డీడీ కడతాం రాదు, అసలు డీడీ అంటే కూడా తెలియదు వాడికి, ఆర్టీజీఎస్ అంటే కూడా తెలియదు, ఎలా డిపాజిట్ చేయాలో తెలియదు, ఎలా డిపాజిట్ తీసుకోవాలో కూడా తెలియదు. ఇది వాస్తవం, అవునన్నా కాదన్నా? భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడం చేత కాదు. ఒక బయటకు వచ్చినప్పుడు డబ్బులు ఆర్థికంగా ఎలా ఉండాలనేది చేత కాదు, ఆర్థిక వ్యత్యాసం చేత కాదు. ఎక్కాల బుక్ రాదు ఈరోజు ఎవరికి. ఎవరైనా ఒక వ్యక్తిని పిలిస్తే 9 × 9 ఎంత అని అడగండి, వాడు క్యాలిక్యులేటర్ తీసి కొడతాడు. వాడు కళ్ళు మూసుకొని మనం చెప్తాం ఇంత అని చెప్పేస్తాం. చిన్నప్పటి నుంచి మేము చెప్తున్నాను నేను చెప్పేది. అంటే నేను ఏమంటున్నాను, ఇక్కడ మనకి ఎవరో కోపం కాదు, ఎవరికి నేను వ్యతిరేకం కాదు నేను అనేది. అంటే ఈ సడన్గా ఈ 5 రోజుల్లో ఎందుకు విప్లవం వచ్చింది అది ఒకసారి ఒక కోణంలో ఆలోచించాలి. కుట్ర కోణం ఉందా లేదా నిజాయితీగా ఉందా అనేది. ఈరోజు సర్వే చూస్తే మీరు చెప్పినట్టుగానే పాకిస్తాన్లో 50% ఉందంటే ఇంకేముంటుందండి దాంట్లో. అది ఎంతవరకు నిజ నిర్ధారణ అనేది ఆలోచించాలి. లేదు నిజంగా మన వాళ్ళే 1,60,00,000 మంది మన దేశస్తులు అంటే వెల్కమ్, చక్కగా దేశాన్ని బాగుపరచండి,
శ్రీశ్రీ గారు అంటే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాత. రండి, సపోర్ట్ చేద్దాం, మాట్లాడదాం, అందరం కలిసి కూర్చుందాం, గట్టిగా కార్యక్రమాలు చేద్దాం, ముందుకెళ్దాం, మంచిదే కదా. ఒక అబ్బాయి ఇన్స్టాలో చూస్తుంటా నేను, పాత గుడులు గోపురాలని అతని పిలుస్తుంటాడు, రండి మన గుడులు మనం బాగు చేసుకుందామని. చూసినాను చాలామంది ఆ పిల్లోడిని, చెరువులు బాగు చేయటం అని. చాలామంది వచ్చి వాలంటీర్కి వెళ్ళి గుడులు బాగు చేయటం, టెంపుల్స్ బాగు చేయటం, పాతకాలంలో చెరువులు బాగా చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అబ్బాయికి ఎందుకు అప్పటి నుంచి అబ్బాయి పిలిచి రండి రండి అనాల్సిన అవసరం ఏముంది? అబ్బాయిని కూడా అందరూ హైలైట్ చేయాలి కదా. మరి ఎవరు హైలైట్ చేస్తున్నారు? అంతెందుకు ఇక్కడ మీరు చూడండి, మనం బసవతారక రామ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పోతే ఎంతోమంది అన్నదానం చేస్తుంటారు, పోయి భోజనాలు పెడుతుంటారు. ఎల్వి ప్రసాద్ దగ్గర భోజనాలు పెడుతుంటారు. ఒక అతను ఉచితంగా భోజనాలు పెడతారు, ఒక అతను రూపాయికే భోజనం పెడుతున్నారు. ఎందుకు రూపాయికే హాస్పిటల్ ఉంది తెలుసా మీకు రామ్నగర్లో? రూపాయికే. నేను ఎవరైనా వెళ్ళండి ఆ రామ్నగర్ 1 రూపీ హాస్పిటల్ అని కొట్టండి, అక్కడికి వెళ్ళి మీరు 1 రూపీ కట్టి హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, ఫ్రీయే అక్కడ, చాలా తక్కువ రేట్లు. మరి అలాంటి ఎన్నో ఎంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరు సపోర్ట్ చేయలేకపోతున్నారే. మరి ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి? సడన్గా ఇది ఒక సీజే గారు కామెంట్ చేయగానే ఒక రకంగా రావటం అంటే, మీరు చెప్పిన సర్వేని బట్టి చూస్తే దీని వెనక అనేక కుట్రకోణం ఉంది. దీని మీద ఒకసారి ఆలోచించాలి మన ప్రజలు కూడా. జెన్యూన్ అయితే నేనే సపోర్ట్ చేస్తా, జెన్యూన్ అయితే 100% ఎస్ ఐ సపోర్ట్ అని నేనే కదా ప్రతి ఒక్కరు చేయాల్సిందే. జెన్యూన్ కాకుండా మన భారతదేశంలో పైన కుట్ర చేయడానికి ఇప్పుడు మనం మంచిగా ఉన్నాము, పాకిస్తాన్ సంకనాకి పోయింది ఓపెన్ చెప్పాలంటే, అలా కాకుండా శ్రీలంక సంకనాకి పోయింది, బంగ్లాదేశ్ సంకనాకి పోయింది, ఓపెన్ మాట్లాడతాను, మీరు ఏమనుకోవద్దు. ఆ చైనా కూడా పేరుకి ఎట్లా ఉంది కానీ నేను నివురు కప్పి నిప్పులాగా దాని పరిస్థితి ఎట్లుందో తెలియదు. సో ఈ విధంగా ఉన్న సన్నప్పుడు దేశం మీద కుట్రలు జరుగుతున్నాయా అనేది ఒక కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది మన సమస్య, మన కుటుంబ సమస్య, మన 150 కోట్ల మంది సమస్య అన్నప్పుడు లెట్ us ఫైట్, పోరాడదాం. పోరాడతా పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలో తప్ప పోరాడదాం. అంతేగాని ఇట్లా కుట్రపూరితంగా అయితే మాత్రం ఆలోచించాలండి. అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నిరుద్యోగులందరినీ కూడా కాక్రోచులతో పోల్చడం అనేది కూడా తప్పే. కాబట్టి మన వాళ్ళందరూ అంత రియాక్ట్ అయ్యి ఓకే ఒకటి ఏదో చేయాలనుకుంటున్నారు అంటే అంతవరకు ఫైన్. మీరు అన్నట్టు కుట్రలు ఉంటేనే దీంట్లో ప్రాబ్లం. అదే బుజ్జి నేను చెప్పేది. ఇప్పుడు ఎవరైనా వచ్చి నిజాయితీగా, నేను అదే అన్నా, 150 కోట్ల మంది ప్రజల్లో నీకు 1,60,00,000 మంది మన ఇండియన్స్ అయ్యి ఉంటే నేనే వెల్కమ్ చెప్తున్నాను కదా, నేనే సపోర్ట్ చేస్తాను. అసలు ఫండింగ్ కూడా ఇస్తాను నేనే వ్యక్తిగతంగా చెప్తున్నా కదా. అసలు నేను జాయిన్ అవుతాను, నేను లీగల్ ఆఫీసర్ కొంటే వాళ్ళకి ఏదైనా కావాలి ఫ్రీ సలహాలు ఇస్తా. మీరు చెప్పిన కోణం అయితే దేశభక్తి నాకు ఉంది కదా, దేశభక్తి అంటే బోర్డర్లోకి వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అంటే దీంట్లో జాయిన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు అన్ఎంప్లాయ్ అయి ఉండాలి, గవర్నమెంట్ చేసే తప్పులన్నీ వాళ్ళు క్వశ్చన్ చేసే. నేను చాలాసార్లు క్వశ్చన్ చేశాక మరి ఆర్టీఐ మీరు తెలియదు ఎన్ని ఉద్యమాలు చేసినప్పుడు మీ కళ్ళ ముందు మన బస్సు యాక్సిడెంట్లు కానీ చెప్పట్లేదు. జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా వాళ్ళు పర్టికులర్ గా 4 కండిషన్లు పెట్టారు. అందుకని అన్ఎంప్లాయ్స్ మొత్తం పాకిస్తాన్ ఉన్నారు కాబట్టి జాయిన్ అయ్యారేమో. అంతా అక్కడ ఆలేగా ఖాళీగా ఉండి ఈగలు దొరుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు జాయిన్ ఉండొచ్చు. మరి అక్కడ ఈ దేశంలో నేను పెట్టలేదుగా, ఈ కంట్రీ అని అయితే ఏం పెట్టలేదు. భారతదేశంలో ఉన్నదని ఆయన మెన్షన్ చేయలే. వాళ్ళు నిరుద్యోగం అయితే చాలా అన్నారు కాబట్టి వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇంకేం పని ఉంటుంది భారతదేశం మీద దుమ్మెత్తిపోయడం తప్ప. వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళు నేను పొలం మెటాకుని కుక్కను కాల్చినా కాల్చారు రోడ్డు మీద. మరి అవి నడుస్తుంటే లేని కాకపోతే దీని మీద ఒకసారి మనం ఆలోచించాలి, ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. అసలు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఒక 1 మంత్ అయితే కానీ దీనిపైన ఒక ఆలోచించాలి. దీని మీద ప్రభుత్వం కూడా చూడాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి. మళ్ళీ ఇబ్బంది పడతాం మనం. సో యూత్ ని కాక్రోచులతో పోల్చడం తప్పంటారా కరెక్ట్ అంటారా? ఇప్పుడు నేనేమంటానంటేనమ్మా, మీకు అర్థం అవుతుందో లేదో, జనరల్గా ఏమవుతుందంటే ఒక పెద్ద రకంలో ఉన్నప్పుడు ఒరే బడుద్దాయి అంటాం, ఒరే వెధవా అంటాం, ఒరే సన్నాసి అంటాం. ఏంటి అంత మాత్రానికి పెద్దలు తిట్టేశారని చెప్పేసి బయటికి వెళ్ళి ఆడు ఇప్పుడు మా అబ్బాయి నేను తిట్టాను, అరే ఏదవా ఏదో మీకు మా భాషలో చెప్పండి కొద్దిగా ఆ మాటలు అంటాం. అనగానే ఆడు వెళ్ళి బయటికి వెళ్ళిపోయి నేను ఒకటి పార్టీ పెట్టేస్తా లేదా నేనంటే ఇంకోటి చేస్తా అని అంటారా ఎవరన్నా? అంటే అక్కడ సందర్భం ఆ రిట్ పిటిషన్ పిల్లేసినప్పుడు ఆ సందర్భంలో వచ్చిన వ్యాఖ్యానాలు ఉంటాయి. అది దాన్ని మనం తప్పుపడటానికి లేదు. కాకపోతే ఆయన అనంగానే నీకు అంత చురుకు వచ్చిందని సంతోషమే కదా నేను అంటున్నా. నువ్వు బొద్దింకులు అని అన్నందుకు మీరు యాక్టివ్ అయ్యారు మంచిదే కదా. ఇప్పుడు దాకా నిద్రపోయిన వాళ్ళు మీరు లేచినట్టే కదా, నిద్రానంగా ఉన్న వాళ్ళు లేచారంటామే సంతోషమే కదా, మంచి పనికి. ఇప్పుడు మీరు వచ్చి ఎవరో మీరు అన్నట్టు నదులు కాలుష్యం అంటే చేస్తున్నారంట అంటే మీలో మీకు ఎవరైనా తిరితే మీరు లెగుస్తారా అనేది నాకు డౌట్ వస్తుంది. అంటే మీకే మీరు రారా, యాక్టివ్ అయ్యారనుకోవచ్చా? అదే ఇప్పుడు నిద్రాణ వ్యవస్థలో మీరు ఉంటారా ఎవరైనా అంటేనే మీకు అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడున్న జనరల్గా ఏంటంటే ఎవరైనా తిడితేనేమో లేకపోతే అరే మీ చేత కాదరా మీరు ఎదవలో సన్నాసులు అంటే అప్పుడు ఊపు వస్తుందా అమ్మ? మామూలుగా అయితే దేశభక్తి అప్పుడు వస్తుందా? మామూలుగా జనరల్గా దేశభక్తి రాదండి. రావాలి మరి అది క్వశ్చన్ ఆఫ్ లా కదా, అది క్వశ్చన్ కదా, కామన్ మ్యాన్ క్వశ్చన్ కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఇన్ని సంవత్సరాల కాలంలో
సరే ఆ కరోనాకు ముందు వదిలేసేయండి. కరోనా తర్వాత ఎక్కువ జనాభా పెరిగారు. 2000 నుంచి పుట్టిన వాళ్ళు కరోనా తర్వాత బాగా పెరిగారు. అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి 18 ఇయర్స్ వాళ్ళు కరోనాకు 7 ఇయర్స్ కరోనా వచ్చి ఇప్పుడు 15, 16, 17 ఏళ్ళు ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి కదా. కరోనా నుంచి బాగా పెరిగారు ఈ పిల్లలు. పెరిగినప్పుడు అప్పటి నుంచి సమస్యలు లేవు భారతదేశంలో. ఉన్నాయి. మీరు కాక్రోచులు లేకపోతే మీరు అది అన్నాగానే మమ్మల్ని అంటామని చెప్పి అప్పుడు రోషం రావాలా? ముందు నుంచి రోషం రావచ్చు కదా. ముందు నుంచి పోరాటం చేసినప్పుడు మీరు చేశారు, నేను చేసి ఎన్నో చేసినాం. అరే ఆజాద్ చేస్తున్నాడు అని చెప్పి ఎవడన్నా ఒకడు వస్తాడా? ఎన్నోసార్లు నేను పిలుపునిచ్చే ఈ కార్యక్రమానికి రండి ఒకరు రారు. మరి అప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు అనేది నేను చెప్తున్న ప్రశ్న అది. ఓకే. లేదు మీరు అన్నట్టు ఎవరిని తిడితే వాళ్ళలో నిద్రన్న శక్తులు లెగుస్తాయా? ఆ పాట ఉంది, ఓ భారతదేశపు మన వందే మాతరం శ్రీనివాసరావు గారు పాడతారు, ఓ భారతదేశపు యువకులారా ఊరక చూస్తూ నిలుచున్నారా, రండి పోరాడండి అని చెప్పి ఒక మరో మహాభారతం అని ఒకటి పాట ఉంది. ఇది 6వ వేదం, మానవ భంగ పరమంలో రాసుకున్న నిర్వేదం అని చెప్పి ఒక లేడీ సాంగ్ ఉంటుంది. అది అప్పుడే చెప్పారు, 20 years 30 years బ్యాకే చెప్పారు ఆయన. కృష్ణ గారు, గోపిచంద్ర వాళ్ళ నాన్నగారు తీసిన సినిమా అది. మరో భారతం మరో చరిత్ర ఉంది అది. మరి అప్పుడే చెప్పారు. అప్పటి నుంచి లేనిది సడన్గా ఇప్పుడు ఎలా వచ్చింది? ఎన్ని సినిమాలు, ఆర్ నారాయణమూర్తి గారు ఎన్ని సినిమాలు తీశారు ప్రజల్లో విప్లవం రావాలని? ఓపెన్గా మాట్లాడేసుకుందాం. కృష్ణ గారి మహానుభావులు, ఆయన ఎన్ని సినిమాలు తీశారు. మోహన్ బాబు గారు అడవిలో అన్న లాంటి సినిమాలు ఎన్నో తీశారు. లెజెండ్ భగత్ సింగ్. మరి ఇవన్నీ అప్పుడే వచ్చినాయి కదా. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏముందంటాను నేను అనేది. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇది ఎక్కడి వరకు పోతుంది ఏంటి అనేది ఇది మంచిగా వెళ్తే సంతోషం బుజ్జి. కానీ దేశ భద్రతకి, దేశ సార్వభౌమత్వానికి, దేశ ఇంటిగ్రిటీకి అది మాత్రం జరిగితే ఎవరు ఊరుకోవద్దు, నేను కూడా ఊరుకోను. లేదు మంచి పనికి జరిగింది మీరు అన్నట్టు, ఎస్ ఇది మంచి జరిగిందంటే మా సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అది నా ఉద్దేశం. ఓకే.